చాలా 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 మాట్లాడుతున్నారు. నేను నిన్న ఈరోజు కూడా చూసిన రఘునందన్ మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, బండి సంజయ్ గారు మాట్లాడారు. వాళ్ళు పదే యుద్ధం గురించి, పాకిస్తాన్ గురించి, కాశ్మీర్ గురించి, భారతదేశం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ఏం చేసింది, వాళ్ళ చరిత్ర మాట్లాడుతున్నారు. నేను రఘుకి ఏమంటున్నంటే, నేను ఒకటే చెప్తున్నా, రఘు, ఒక పొలిటీషియన్గా నువ్వు ఎక్స్పోజ్ కావడానికి నువ్వు ఏది మాట్లాడినా అది నేనేమి కామెంట్ చేయ, కానీ ఒక చరిత్ర, ఒక త్యాగము, ఒక ఐడియాలజికల్ మంచి భావాలు, మంచి ఆలోచనలు, ఇవన్నీ కూడుకున్న వ్యక్తే ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు. అది ఎవరయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఇది ఏదో మా పార్టీ నాయకుడు కదా అని నేను చెప్పడం కాదు. ఎవరైనా నాన్ పొలిటికల్ మనుషులను అడిగితే త్యాగాల కుటుంబము, త్యాగాల నిలయము, దేశ ప్రజల కోసము ఎవరయ్యా ఈ దేశ రాజకీయాల్లో ఉన్నారు అని అంటే అది చెప్తారు. ఆనాటి నుంచి ముందు ఎవరి పేరు చెప్తారు, వాళ్ళు ఇందిరా గాంధీ గారి నుంచి చెప్తారు. తర్వాత నెహ్రూ గారి చరిత్ర వస్తుంది, మహాత్మా గాంధీ వారి యొక్క త్యాగాల చరిత్ర వస్తుంది, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారిది వస్తుంది, సోనియా గాంధీ గారిది వస్తుంది. ఈరోజు వాళ్ళ యొక్క జీన్స్, వాళ్ళ బ్లడ్డే ఈరోజు దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు. ఇది చరిత్ర. ఇది నువ్వు ఎంపీ కావచ్చు, కాదని అంటలేము. నీ ఎంపీ గౌరవానికి మేము నీకు మర్యాద ఇస్తాం కాదంటే, కానీ నువ్వు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నావు, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. నేను కూడా మోడీ గారి గురించి చాలా మాట్లాడవచ్చు, కానీ మేము లిమిట్స్లో ఉంటాం, గౌరవంగా ఉంటాం. ప్రధానమంత్రి గారు మోడీ గారు గౌరవంగా ఉంటాం. నువ్వేదో మొన్న కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసిండు కదా అని మాట్లాడుతున్నట్టు. మన కిషన్ రెడ్డి మొట్టికాయలు వేసినట్టుంది కదా, రఘుకి డైరెక్ట్ ఇండైరెక్ట్ వేసినట్టున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన పాపం ఇప్పుడు ఆయన రాజకీయానికి కాపాడుకునే ప్రయత్నంలో రాహుల్ గాంధీ గురించి కామెంట్ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ గురించి కామెంట్ చేస్తున్నాడు. కాశ్మీర్ అంటాడు, కన్యాకుమారి అంటాడు, తెలంగాణ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఆ మొట్టికాయలకు మధ్య భ్రమించినట్టుంది రఘునందన్కి. కిషన్ రెడ్డి మొట్టికాయలకే రఘునందన్ మైండ్ బ్లాక్ అయినట్టుంది వాళ్ళతంది కూడా. ఓకే, ఇదంతా మామూలు అనుకో రాజకీయాలలో, కానీ ఒకసారి చరిత్రలో పోతున్నా. దయచేసి మీడియా సోదరులందరూ ఇది కొంత కవర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. స్వాతంత్రం రాకముందు, ఇండిపెండెన్స్ బిఫోర్ నుంచి మొదలు పెడుతున్నా, అంకెలతో సహా చెప్తున్నా. కాంగ్రెస్ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పార్టీ అంటే స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్, కాంగ్రెస్ పుట్టిన రోజు 1885వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. 85వ సంవత్సరంలో. బీజేపీ పార్టీ పుట్టింది 1980వ సంవత్సరం. అంటే కాంగ్రెస్ పార్టీకి డేట్ ఆఫ్ బర్త్కి, బీజేపీ డేట్ ఆఫ్ బర్త్కి 100 ఏళ్ల తేడా. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క హిస్టారికల్ హిస్టరీకి ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఇది మన్మన్తో సమానం. కాంగ్రెస్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్కి బీజేపీ డేట్ ఆఫ్ బర్త్కి పార్టీ పుట్టిన దానికి 45 సంవత్సరాలు పుట్టి, అదే కాంగ్రెస్ పార్టీ పుట్టి 145 సంవత్సరాలు, 140 ఇయర్స్ డేట్ ఆఫ్ బర్త్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ డేట్ ఆఫ్ బర్త్ 1980, 45 ఇయర్స్. అంటే మన్మడ్ లాంటి పుట్టుక బీజేపీ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ గారు డేట్ ఆఫ్ బర్త్ 1880వ సంవత్సరం.
1889 డేట్ ఆఫ్ బర్త్ జవహర్ లాల్ నెహ్రూ గారు. ఇందిరా గాంధీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1917 సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళిద్దరు కూడా ఇండిపెండెన్స్ రాకముందు పుట్టిన వాళ్ళు. 1947 సంవత్సరంలో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క వయసు ఇది 1947. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1947 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఆ జవహర్లాల్ నెహ్రూ గారు రాహుల్ గాంధీ గారి ముత్తాత 58 సంవత్సరాలు. ఓకే. ఇందిరా గాంధీ గారు 1917 డేట్ ఆఫ్ బర్త్. వారు ఇందిరా గాంధీ గారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ, వారి ఇందిరాగాంధీ గారి వయసు 47 ఇండిపెండెన్స్ వచ్చిన రోజు 30 సంవత్సరాలు. ఓకే. మోడీ గారు డేట్ ఆఫ్ బర్త్, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1950 1950 సంవత్సరంలో మోడీ గారు పుట్టారు. అప్పుడు వారి వయసు 3 సంవత్సరాలు. ఓకే. ఇది ప్రజలు గమనించాలి దయచేసి. కిషన్ రెడ్డి గారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1964, ఆయన వయసు 61. మిస్టర్ రఘు ఎంపీ, నువ్వు పుట్టింది 65, నీ వయసు 60 ఏళ్ళు. బండి సంజయ్ గారు మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, నువ్వు పుట్టింది 1971, నీ వయసు 54 ఏళ్ళు. అరే మీరు పుట్టింది ఎప్పుడు? మీరు రోడ్డు మీదకి వచ్చింది ఎప్పుడు? మీరు రాహుల్ గాంధీ గారి యొక్క గురించి మాట్లాడతారు. మీరు ఏమైనా పొంతన ఉందా? ఏమన్నా మీరు మాట్లాడే మాట దాన్ని ఒకటే చెప్తారు. తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, ఇది గమనించండి అందరూ. ఇది చరిత్ర. ఈ రోజున జనరేషన్ చాలా మంది తెలియక అపోహపడుతున్నారు. ఇది చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాసిన చరిత్ర కాదు, ఇది చరిత్ర. ఇది నిజము. గూగుల్లో పోతే ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. చరిత్ర తెలుసుకోండి. కొత్త జనరేషన్ యువకులు, యువకులు తెలుసుకోండి. ఇది అవసరము. మనం బాగుంటే దేశం అంటే మనం. ఇది చరిత్ర. ఏం మాట్లాడతావా రఘు? నిన్న నేను టీవీలలో చూసిన. ఏమైనా అర్థం ఉన్నదా నీకు? నీకేం అవసరమా రాహుల్ గాంధీ గురించి? కిషన్ రెడ్డి మొట్టికాయలు కొట్టిండా నేను రాహుల్ గాంధీ మాట్లాడితే ఏమన్నా బుర్రున్నదా నీకు? తెలివి దానికి? ఏమన్నా ఎంపీ అయినావు, ఒకసారి ఎమ్మెల్యే చేసినావు. ఇవన్నీ మాట్లాడితే ఎక్స్పోజ్ అవుతారా? నేను ఆ మధ్యలో ఏదో చెప్పిన తలివి తాను ఎక్కువ, నేనేదో పెద్ద బాగా చదువుకున్నా, బాగా బుర్రలో తెలివి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అవతలోడు ఇది ఓవర్ చేస్తాడు అనుకుంటారు ఎవరైనా. చూడండి, వాళ్ళు పుట్టింది ఎక్కడ, నువ్వు పుట్టింది ఎప్పుడు?